నాతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పినారు. మంచి రిజల్ట్స్ వచ్చాయి. రెండో దశ మూడో దశ కూడా ఈ సాయంత్రం కూడా మాకు మీటింగ్ ఉంది. డెఫినెట్గా రెండో దశ గురించి మూడో దశ గురించి ఎమ్మెల్యేస్తో డీసీసీ ప్రెసిడెంట్తో ఎప్పటికప్పుడు మేము సంభాషిస్తామని మాట్లాడతాం. డెఫినెట్గా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పాదయాత్రకు బ్రేక్ వచ్చింది. నేను మొదట ఒక మాట చెప్పాను, పాదయాత్రలు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. డెఫినెట్గా ఎన్నికల తర్వాత మళ్ళీ పాదయాత్రలు ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వం మాది, 7 లక్షల అప్పుతో మాకు అధికారాన్ని ఇచ్చిపోయినారు బీఆర్ఎస్ నాయకులు. అంత ఆర్థిక నిర్బంధం అంటే ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని మా చేతిలో పెడితే వికాసం వైపు మా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మంత్రి భట్టి గారు చాలా ప్రయాసాలు కోర్చి దాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము ఇచ్చిన వాగ్దానాలు ఇవి కూడా కేసీఆర్ లాగా ఖర్చును వదిలేసిన ఉండదు. వెనక ముందు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకుంటాం. చాలా సంతోషం. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది. ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశలుంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండడు తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. కవిత గారు కొన్ని వాస్తవాలు, నేను మొదట్లో చెప్పాను, కొన్ని వాస్తవాలు పూర్తిగా, కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని. ఇప్పుడు కొంత వాస్తవాలని బయట పెడతా ఉంది. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం ఉండి, అధికారంలో నుండి, ఆదినాయకుడు కుమార్తెగా ఉండి అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తూ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఆవిడ చేసే విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తాను. డెఫినెట్ అలాంటివి ఉంటే ఒకటి హైడ్రాను చాలామంది మొదట్లో విమర్శించిన వాళ్ళు ఇలా హర్షిస్తూ ఉన్నారు. హైడ్రా వల్ల మీరు హైదరాబాద్లో చూడండి ఎన్ని చెరువులు, అన్యాక్రాంతమైన చెరువులు మళ్ళీ పాత రూపానికి వస్తూ ఉన్నాయి. ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. ఇది మహాత్మకంట కార్యక్రమం. ఇది రేవంత్ రెడ్డి గారు దూరదృష్టి తీసుకున్న కార్యక్రమం. హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. 10 ఏళ్ళలో చాలా రాక్స్ కరిగిపోయినాయి. లేక్స్ అన్ని కూడా ముంచేపడ్డాయి. అలాంటి లేక్స్ని బయటకు తీసుకు పూర్వ వైభవానికి తీసుకొస్తా ఉంది హైడ్రా. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. కవిత గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి, అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఆస్తులు 1 ఇంచు 1 గజం కాజేసినా దాని మీద చర్య ఉండాలని కోరుకునే వ్యక్తులు నేను మొదటి వాడిని. డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడతాం. మెస్సీ కార్యక్రమం అనేది ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వల్ల జరుగుతున్నట్టు కార్యక్రమం, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కాబట్టి మా స్పోర్ట్స్ మంత్రి గారు, మా అజరుద్దీన్ గారు స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నట్టు వ్యక్తి కాబట్టి మెస్సీ గారు ఇక్కడికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఫుట్బాల్ ప్లేయర్. సో వారిని ఇన్వైట్ చేశారు. ఒక మ్యాచ్ ఆడాల్సిన కోరినారు. ఏదైతే ఈ ఆర్గనైజ్ చేసిన కమిటీ ఆయన ఒక మ్యాచ్ ఆడడానికి ఒప్పుకున్నారు. మెస్సీ అనేవాడు గొప్ప క్రీడాకారుడు. యావత్ ప్రపంచం ఇవాళ వారి రాక కోసం ఎదురుస్తూ ఉంది. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు వారి రాక సందర్భంలో ఒక మ్యాచ్ ఆడమంటే ముఖ్యమంత్రిగా వారు ఆడుతూ ఉన్నారు. మాజీ స్పోర్ట్స్ మ్యాన్గా మంత్రిగా అజరుద్దీన్ గారు పాల్గొంటారు. సో దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక ప్రైవేట్ సంస్థ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంది. దాంట్లో ప్రభుత్వం ఒక గొప్ప స్టార్ వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ ప్రభుత్వం కలుగజేస్తుంది. దాంట్లో తప్పేముంది? దాన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. నేను కోరేది స్పోర్ట్స్ లవర్స్ ఎవరైనా కానీ, అంత గొప్ప క్రీడాకారుడు
మన రాష్ట్రానికి మన హైదరాబాద్కి వస్తుంటే సాధారణంగా స్వాగతం పలికి ఆ కార్యక్రమం వీక్షించాల్సి కోరుతా ఉన్నాం. ఇప్పుడు సమ్మిట్ అనేది ప్యూర్లీ అఫీషియల్ ప్రోగ్రామ్. అది మీరు చూసారు, మేము కూడా డిన్నర్ తప్ప మిగతా దాని పోలేదు. ఇట్స్ అఫీషియల్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేసినట్టు కార్యక్రమం. అది పెట్టుబడులు రావడానికి చేసినట్టు కార్యక్రమం. ఎవరు అడిగారు వాళ్ళ వీళ్ళని. ఇప్పుడు మేము వెళ్ళి మా మంత్రులు వెళ్ళి చెప్పింది మాకు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నాం హైదరాబాద్లో అని తెలియజేయడానికి పోయినారు. అవకాశం ఉంటే రమ్మన్నారు. ఇది టూ షార్ట్ అయింది కాబట్టి చాలామంది రాలేకపోయారు. కానీ సమ్మిట్ సక్సెస్ అయిందని ఎక్కడ చెప్పగలుగుతాం? పరిమాణికి ఏంటి? పెట్టుబడులు. ఇవాళ 1,00,000, 2 లక్షలు కూడా వస్తాయో రావో అని చాలామంది అనుకున్నారు. బట్ 5,74,000 కోట్ల పెట్టుబడులు అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో జరిగిన ఏ సమ్మిట్లో కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలే. దాని అందుకే రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. వారు మంత్రివర్గ సభ్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేసి ఇంత పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి తీసుకొచ్చినారంటే పెట్టుబడి రావడానికి కాకుండా దాంతోపాటు ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, ఎన్ని లక్షల ఉద్యోగాలు